నమస్తే అండి. సాయి అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్కి మీ అందరికి స్వాగతం అండి. ఈరోజు పత్తిలో దోమకు యాజ్ వెల్ యాజ్ మనకు కాపు మరియు పోషకాలు ఈ మూడు మనకు కాంబినేషన్లో మందుల గురించి బెస్ట్ మందుల గురించి మీకు చెప్పడానికి వీడియో చేస్తున్నానండి. ముందుగా మనకు SLR 525లో మనకు పైరిప్రాక్సిఫెన్ 5% ప్లస్ డైఫెన్థ్యూరియాన్ మనకు 25% ఉంటుందండి. ఈ రెండు కాంబినేషన్లు మనకు పచ్చదోమ తెల్లదోమ ఈ రెండు మంచి చాలా బాగా కంట్రోల్ చేస్తుందండి ఈ రెండింటిని. అలాగే పేనుబంక ఈ మన ముడత ఇవన్నీ కంట్రోల్ అవుతాయండి ఈ మందుకు. దీంట్లో కాంబినేషన్గా మనం అటానిక్ కలుపుకుంటే మనకు మొక్క పెరుగుదల మరియు ప్లస్ కాపు రావడానికి మరియు పూత రాలుడు దాన్ని కంట్రోల్ చేస్తుందండి. మరియు చేను మనకు పత్తి పంట చాలా నీట్గా వస్తుందండి. యాజ్ వెల్ యాజ్ ఇందులో మనకు పోషకాలు ఏమైనా కాంబినేషన్ కలుపుకోవాలనుకుంటే బయోవిటా అయినా లేకపోతే మెరీనో అయినా ఇలాంటి ఏదైనా పోషకాలు ఉన్నాయి కలుపుకుంటే మనకు ఎంతసేపు మనం మందులే స్ప్రే చేస్తాం తప్ప మనం పోషకాలు పట్టించుకోమండి. కాకపోతే ఎప్పుడైనా మనం గుర్తుపెట్టుకోవాలి, ప్రతి స్ప్రేలో పోషకాలు అనేది కంపల్సరీగా ఇచ్చుకుంటే మనకు పంట ఆరోగ్యంగా ఉంటుందండి. నేను చాలామంది రైతులు చూశాను, వాళ్ళు ఏమైనా మందులే తప్ప పత్తి చేనులకైనా మిర్చికైనా మనకు ఏ పంటకైనా పోషకాలు అనేది మెయిన్ ఇంపార్టెంట్. ప్రతి స్ప్రేలో ఏదో ఒక పోషకం దానికి మైక్రోన్యూట్రియంట్స్ సంబంధించిన ఏదైనా ఒకటి కలుపుకొని స్ప్రే చేసుకోవడం వల్ల మనకు చాలా లాభాలు ఉంటాయండి. తర్వాత మనకు అసిటామిప్రిడ్ 20% రూపంలో అంటే ఇది రెండో అంటే ఇది సెకండ్ మంత్ అండి. అంటే మీకు అది అందుబాటులో ఉంటే అదేనే స్ప్రే చేసుకోండి. నేను టాప్ 5 చెప్తున్నాను. ఇది నా పరంగా నేను సెకండ్ అని చేసుకుంటానండి. ఈ అసిటామిప్రిడ్ 20% అనేది మనకు దోమకు పనిచేస్తుందండి. పత్తిలో ఎక్సలెంట్గా వర్క్ అవుతుంది. ఇందులోకి మనకు దోమ అది మన కాపు మనకు పూత రావడానికైనా మన కాపు సెట్ కావడానికైనా అగ్రోన్ మ్యాక్స్ మనకు ఫార్ములా 4 అంటారండి. అగ్రోన్ మ్యాక్స్ ప్లస్ అసిటామిప్రిడ్ ఇందులోకి ఏమైనా పోషకాలు అంటే ఇక మెరీనో ఆక్వాకాలు ఇలాంటివి ఏదైనా కలుపుకొని స్ప్రే చేసుకోవడం వల్ల మనకు చేను దోమ పోయి మరియు కాపు సెట్ అవ్వడానికి మనకు అగ్రోన్ మ్యాక్స్ ఫార్ములా 4 మనకు మైక్రో న్యూట్రియంట్స్ కవర్ అవుతాయి. అవేవి కలుపుకోకపోయినా కూడా మనకు ఈ అగ్రోన్ మ్యాక్స్ మైక్రో న్యూట్రియంట్సే కాబట్టి మనకు ఇది దీంతోపాటు యాజ్ వెల్ యాజ్ మనకు పూత వస్తుందండి, కాపు సెట్ అవుతుంది, పోషకాలు కూడా బ్యాలెన్స్ చేసిన వాళ్ళం అవుతాం. అదనంగా ఇంకేం కలుపుకోవాల్సిన అవసరం కూడా ఏం లేదు. తర్వాత తైచి అండి. ఈ తైచి అనేది ఇందులో ఉన్న టెక్నికల్ వచ్చేసి టోల్ఫెన్ప్రైడ్ 15% అండి. ఇది మనకు ప్రముఖంగా నిచ్చినో కంపెనీ వాళ్ళు ఈ పేరుతోనే మనకు మార్కెట్లో అందుబాటులో ఉందండి. ఇదే మనకు కావాల్సిన ఏం లేదు. మనకు ఏ షాప్లోకి వెళ్ళినా కూడా మనకు మెయిన్గా టెక్నికల్ చూసుకొని తీసుకోండి. ఈ SLR 525 అనేది ఇది బ్రాండ్ అండి. అంటే ఈ మందు పేరు మాత్రమే అది. అందులో ఉన్న టెక్నికల్ వచ్చేసి పైరిప్రాక్సిఫెన్ 5%, డైఫెన్థ్యూరియాన్ 25%. ఇదే టెక్నికల్ వేరే కంపెనీ వాళ్ళైనా ఉంటుంది. కాకపోతే మనం అందులో టెక్నికల్ చూసుకొని తీసుకోవాల్సిందే తప్ప మనకు అదే బ్రాండ్ కావాలంటే మాత్రం అన్ని ఏరియాలలో అవైలబుల్ ఉండదు. తర్వాత తైచి కూడా అంతే అండి. తైచి వచ్చేసి మనకు నిచినో కంపెనీ వాళ్ళది తైచి అని ఉన్నది. తర్వాత అదామా కంపెనీ వాళ్ళ దాంట్లో కూడా వేరే సంథింగ్ పేరుతో వచ్చింది. ఇప్పుడు కొత్తగా మ్యాన్కైండ్ కంపెనీ వాళ్ళు కూడా ఈ తైచి బ్రాండ్లో ఈ మందును మనకు మార్కెట్లో అవైలబుల్ ఉందండి. మ్యాన్కైండ్ కంపెనీ వాళ్ళ దాంట్లో కూడా ఈ తైచిని సింగిల్గానే స్ప్రే చేసుకోండి, బెటర్ రిజల్ట్ ఉంటుంది. పచ్చదోమ తెల్లదోమ దీపపూర్ అది మన పేనుబంక అయినా ముడత అయినా ఇవన్నీ మనకు చాలా బాగా వర్క్ అవుతుందండి. చేను చాలా నీట్గా క్లీన్గా వస్తుందండి తైచి. తర్వాత డెలిగేట్ అండి. మనకు డెలిగేట్లో స్పైనోస్పిరమ్
అనే మందు ఉంటుందండి. ఇది తెల్లదోమకు, పచ్చదోమకు, పేనుబంక, ముడతైన ఇవన్నీ మనకు చాలా అద్భుతంగా పనిచేస్తుందండి ఇది. ఇందులోకి మనకు ఫెంటాక్లేస్ అనేది మనకు మనకు అది కాపు రావడానికి, కాపు సెట్ అవ్వడానికి, కాపు రావడానికి మరియు పూత అనేది రాలకుండా మనకు ఎక్కువ దిగుబడి వచ్చేయడానికి ఇది బాగా వర్క్ అవుతుందండి. డెలిగేట్ ప్లస్ ఫ్యాంటాక్లేస్ లేకపోతే ప్లాటినా అనేది కూడా సేమ్ అండి. అది ఇది సేమ్ అందండి, కాకపోతే పేర్లు వేరు. ఇది మనకు గ్రోమర్లో అవైలబుల్గా ఉంటుంది. ఒక్కసారి కాంబినేషన్ వేసి చూడండి, మీకు అద్భుతంగా వర్క్ అవుతుంది. ఒకవేళ ఇందులో కాంబినేషన్గా ఈ ఫ్యాంటాక్లేస్ దొరకకపోతే 13-0-45 అయినా మీరు కలుపుకొని స్ప్రే చేసుకోండి, సూపర్ రిజల్ట్ ఉంటుంది. మనకు 13-0-45 అనేది మనకు పూత రావడానికి మరియు యాజ్ వెల్ యాజ్ పోషకాల రూపంలో, అంటే పోషకాలు కూడా మనకు 13% నైట్రోజన్ ప్లస్ 45% పొటాషియం ఉంటుందండి. దీనివల్ల మనకు 45% పొటాషియం ఉండడం వల్ల మనకు కాయ మనకు పూత రాలడు కూడా ఆగి మరియు కాయ మంచి నాణ్యతగా వస్తుందండి. మనకు ఎప్పుడైనా మనం పొటాషియం నెగ్లెక్ట్ చేయొద్దండి. ఏదో ఒక రూపంలో మనకు పొటాషియం మనకు కాపు సమయంలో అందించుకుంటే చాలా బెస్ట్ రిజల్ట్ ఉంటాయండి. ఇక ఇది ఇప్పుడు 4 అయిపోయినాయండి. 5th మనకు వచ్చేసి ఇందులో మీకు ఏది అందుబాటులో ఉన్నా స్ప్రే చేసుకోండి. తర్వాత ట్రైసర్ అండి. ట్రైసర్ చాలా అంటే పాత మందే కాకపోయినా చాలా బాగా పనిచేస్తుందండి. ఇది కూడా తెల్లదోమకు, పచ్చదోమకు, పత్తిలో ఇవన్నీ దోమకు సంబంధించిన మందులండి. మీకు ఏది అందుబాటులో ఉంటే దాన్ని చూస్ చేసుకోండి. ఇందులో మాత్రం మనకు చెప్పినట్టు కాపు సెట్ అవ్వడానికి మనకు అటానిక్ అయినా, ఫ్యాంటాక్లేస్ అయినా, ప్లాటినా అయినా, లేకపోతే 13-0-45 అయినా, లేకపోతే అగ్రోన్ మ్యాక్స్ అయినా, ఇవి మ్యాక్సిమం ఇవన్నీ ఇందులోకి కలుపుకోవచ్చండి. బెస్ట్ రిజల్ట్ ఉంటాయి. ఒకసారి స్ప్రే చేసి చూడండి, మీకు చేను చాలా నీట్గా మరియు కాపు చాలా అద్భుతంగా సెట్ అవుతుందండి. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇది లాస్ట్లో చెప్తున్నాను, సారీ అండి. దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఉంటానండి. థ్యాంక్ యూ.